బట్టి నాయన నా భర్తను బట్టి నేను ఆశీర్వదించండి, కనికరించండి. కృపామయుడ, దయామయ, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో చక్కటి మార్గాన్ని నువ్వు ఇచ్చి సమృద్ధిగా నాయన సమకూర్చినందుకై నీకు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్త మెరిగిన దేవా, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవా, ఎక్కడైతే నీ పిల్లలు సమృద్ధిగా ఈ అమావాస్య దినం జరుపుకుంటున్నారో నాయన నువ్వు ఆశీర్వదించి దీవించి కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి నుంచి నా భర్తని బట్టి మా అమ్మని బట్టి తండ్రి నీకు సమర్పించుకుంటున్నాను. ఈ రాత్రి కాల సమయం నాయన ఈ మంచి సమయం ఇచ్చినందుకు కోట్ల కొలది స్తుతి చెల్లించుకుంటున్నాను తండ్రి. సమస్త మెరుగుల దేవుడవు, నువ్వు సమాధానకర్తవు నాయన. నీకు సాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు ప్రభు. పరిశుద్ధుడవు తండ్రి. కుటుంబాన్ని సమకూర్చి ఈ పండుగ జరిపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంటి చుట్టూ కంచె కాపుదల భద్రత ఉంచిన ఇచ్చిన పిల్లల బట్టి నీకు సమర్పించుకుని దేవ, వచ్చిన వారిని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వది. వారు వచ్చినందుకు నాయన ప్రభువా నీ కృప వాత్సల్యత కరుణ చూపించిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ కొద్ది సమయం మాకు ఇచ్చి మోకరించి ప్రార్థించుటకు శక్తి బలాన్ని ఇచ్చిన దేవా, పరిశుద్ధుడా నీ బంగారు పాదములకు స్తుతులు నాయన. ఎక్కడైతే నీ పిల్లలు పండగ జరుపుకుంటున్నారో ప్రతి బిడ్డ ఇంట్లో నువ్వు కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకము లోకానికి నెరవేర్చును. మాదిన ఆహారం మాకు నేడు దయచేయి. మా అన్ని మా అపరాధములు క్షమించు. సోదరులు ఏకాదశిని తప్పించు. రాజ్యం